విద్యాసాగర్ అన్న మాట్లాడినా, వేరే ఇంట్లో మాట్లాడినా, పిల్లల ముందు మాట్లాడినా, పెద్దల ముందు మాట్లాడినా, వేదిక మీద మాట్లాడినా, వేదిక కింద మాట్లాడినా, అది దానికి అట్లా నేనైతే ఒక పెద్ద అభిమాని అన్నమాట ఆయనకి. ఇప్పుడు ఆ విద్యాసాగర్ అన్ని మాట్లాడుతుందిగా కోరుతాను. మహాపురుషులైన మహాత్మా జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ల పాదాలకు నమస్కరించుకుంటూ సభాధ్యక్షులు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు అంబేద్కర్ అన్న, చిలకర శ్రీనివాస్, నల్లా సూర్యప్రకాష్ గారు, లెల్లే సురేష్ గారు, ఇంకా పెద్దలందరికీ, ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ జై భీమ్. ఒక సంధి సమయంలో మనం ఇక్కడ కలుసుకున్నాం. ఎవరైతే మనువాదం మీద పోరాడాల్సిన దళితులు వాళ్ళ మీద పోరాటం మానేసి వీళ్ళే 30 సంవత్సరాలు పోరాడి అలసిపోయిన సందర్భంలో మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలనేది ఇద్దరి దగ్గర ప్రోగ్రాం లేదు. ఎందుకంటే ఇద్దరు అంబేద్కర్ని వదిలేసి 30 సంవత్సరాలు అయిపోయింది. ఎవడైనా నేను అంబేద్కర్ వాదినంటే మనం వాళ్ళని ఏమడగాలంటే నీదే పార్టీ అని అడగాలి. నీదే పార్టీ కానప్పుడు నువ్వు ఎట్ట అంబేద్కర్ వాది అవుతావు? అంబేద్కర్ ఆయన జీవితకాలంలో చనిపోయే వరకు కూడా ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలోనే ఆయన ప్రజల ముందుకు వచ్చాడు తప్ప ఒట్టి మనిషిగా రాలా. చాలామంది ఏం చెప్తున్నారంటే అంబేద్కర్ అని అంటే ఏ పార్టీలో నుండైనా జైబీ అనొచ్చు, నువ్వు అంబేద్కర్ వాదే. ఇంకా సపరేట్ అంబేద్కరిజం నువ్వు ఎక్కడ ఎత్తుకుతావు? అంబేద్కర్ వాది, అంబేద్కరిజము అని అంటే గాంధీకి కొన్ని విజన్తో పనిచేసే పార్టీలు ఉన్నాయి. అంబేద్కరిజంతో పనిచేసే పార్టీలు తక్కువ, సంఘాలు ఎక్కువ. సంఘం పెట్టడం ఈజీ, పార్టీ పెట్టడమే కష్టం. ఇందాక మన గౌతమ్ చెప్పినట్టు అందరూ జాతీయ అధ్యక్షులే. మా ఊర్లో అయితే ఈ 4వ వీధిలో జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, 3వ వీధిలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు రోజు ఏడదాన్ని అసలు ఈడు అరుణాచల్ ప్రదేశ్ కూడా నేనే అధ్యక్షుడిని జాతీయ అధ్యక్షుడు తెలీదు, స్పృహలో ఉండదని. ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను జాతీయ అధ్యక్షుడిని చెబుతూ ఉంటాడు అనమాట. పోనీ ఈ జాతీయ అధ్యక్షుడు హోదాలో ఏమన్నా డిస్కషన్ ఏమైనా చేయగల కలెక్టర్తో అంటే అదేం లేదు. ఇతను పసా కలెక్టర్కి అర్థమైపోతుంది, ఈ వచ్చిన పలానా పని మీద ఇది చేసి పంపితే పోతుందని పంపించేస్తాను. అంతేగాని ఒక జాతిని నడిపించగలిగిన స్థితిలో లేకపోతే జాతిని నిర్దేశించగలిగిన స్థితిలో మన నాయకులు లేరు. నాయకులు అని అంటే ఎవరిని పెడతాడు నాయకులు అంటే దానికి ఒక ఇది ఉండాలి కదా. విశాఖపట్నంలో సర్క్యూట్ గెస్ట్ హౌస్లో కాన్షీరామ్ దిగాడు, మీట్ ది ప్రెస్ పెట్టారు. విలేకరులు అడుగుతున్నారు ప్రశ్నలు, ఈయన చెబుతా ఉన్నాడు. ఒక విలేకరు అన్నాడు, అసలు సామాజిక న్యాయాన్ని జాతీయ ఎజెండా మీదగా తీసుకొచ్చిన విపి సింగ్ని నువ్వు ఎందుకు కలుపుకో అన్నాడు. అతను వ్యాపారస్తులకి బానిస, నేను కలుపుకోను అన్నాడు. అలాగైతే రామ్ విలాస్ పాశ్వాన్ మీవాడే కదా, మీ వాళ్ళ తరపున పోరాడుతున్నాడు కదా, రామ్ విలాస్ పాశ్వాన్ కలుపుకోవచ్చు కదా అన్నాడు. రామ్ విలాస్ పాశ్వాన్ బ్రాహ్మణ బనియాలకు బానిస, నేను కలుపుకోను అన్నాడు. మరి నువ్వు అన్నాడు విలేకరి, నేను బహుజనులకు బానిసను అన్నాడు. మన లీడరు నేను బహుజనులకు బానిసను అన్నట్టు ఉండాలి. యాక్చువల్గా మనకేమవుతుందంటే అంబేద్కర్ 1935 చట్టం తర్వాత సంఘం అనేది పెట్టలే, పార్టీయే పెట్టాడు. దతార్ అని నెహ్రూ గవర్నమెంట్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండేవాడు. ఆ దతార్కి అంబేద్కర్ అంటే బాగా ఇష్టం. ఒకరోజు పార్లమెంట్లో అంబేద్కర్తో అన్నాడు దతారు, అప్పటి వరకు మనకి సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు అసలు. మొట్టమొదట నెహ్రూ ఎప్పుడైతే చైనా వెళ్ళాడో నెహ్రూకి చైనాలో మావో అందరు మినిస్టర్లు పరిచయం చేస్తున్నాడంట.
చేస్తా ఇదిగో ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈయన ఫైనాన్స్ మినిస్టర్, ఈయన ఆ మినిస్టర్ అని చెప్పి ఇదిగో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. సోషల్ వెల్ఫేర్ కూడా మినిస్టర్ ఉంటాడా అని నెహ్రూ అడిగాడంట. ఉండాలి కదా అంటే అప్పుడు ఆ దత్తార్ అని ఆయన పెట్టాడు. ఆ దత్తార్ అంబేద్కర్ని అడిగాడు, అంబేద్కర్ నీ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ని సంఘం అని చెప్పు, నేను 10 లక్షలు ఇస్తాను మా మంత్రివర్గం అండి. అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా, నా ప్రాణం పోయిన దాన్ని సంఘం అన్ను, నాది పార్టీ, దీని తరపున జనం పోటీ చేయాలి, ఈ దేశాన్ని ఎలా డబ్బులు ఇస్తానంటే నా సంఘం అని నన్నలా. కానీ అదే అంబేద్కర్ పేరుతో సంఘాలు ఎక్కువైపోయినాయి. మీకు చాలా సంఘాలకు అధ్యక్షుడు తెలుసు, ఉపాధ్యక్షుడిని చెప్పమనండి, లేడు, వాడే అధ్యక్షుడు. పెళ్లికి అతనే పిలుస్తారు, బహిరంగ సభకు అతనే పిలుస్తారు, సంతాప సభకు అతనే పిలుస్తారు. ఉపాధ్యక్షుడు నా తరపు నువ్వు వెళ్ళంటే ఇంకోటి లేడు అతనికి. ఇట్లా పార్టీలుగా ఉండటం అనేది ఒక బహుజన్ సమాజ్ పార్టీ, ఒక వీసీకే పార్టీ, అట్లా ఉన్నాయి. కానీ రిజిస్టర్డ్ పార్టీలు చాలా ఉన్నాయి, అవి బీఫామ్ పార్టీలు అవి, వాటిని అసలు మనం పరిగణలో తీసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఏంటంటే, మనకి ఒకటి పొలిటికల్ మూమెంట్ ఉండాలి, రెండోది అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామాన తీసుకెళ్ళగలిగేటువంటి ఒక కర్తవ్యం ఉండాలి, మూడవది మన మీద దాడుల్ని ఎదుర్కొనే ఒక వ్యూహం ఉండాలి. ఈ 3 కర్తవ్యాలు కలిగిన ఒక పార్టీ ఉండాలి. అంతేగాని ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, మా సాంఘిక ఉద్యమం మాకు రాజకీయాలతో పని లేదని చెబుతాడు. ఒకడేం చెబుతాడు, మాది అసలు మొత్తం ఏం జరిగినా సరే నీ ఎక్కడ చంపినా నేను బలకరించను, మొత్తం మనందరం పోలింగ్ బూత్లో కలుసుకుందాం అంటాడు ఒక ఆయన. వీటన్నిటికీ తప్పనిసరి ఈ రెండింటిని వదిలేసి ఆయన ఏం చేస్తుంది, నేను అంబేద్కర్ ప్రచారం చేస్తాను అంటాడు. అంటే మనం ఏమైనా కిడ్నీ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్ట్ లాగా ఇట్లా ఎవరికాళ్ళు దాన్ని చీల్చుకుంటే ఎవరికి కావాల్సిన అంబేద్కర్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ 3 అంబేద్కర్ చేస్తున్నాడు కదా. ఒక ఆయన ఐఏఎస్ రిటైర్ అయిన తర్వాత సార్ ఏం చేస్తున్నారా సార్ అంటే, ఏం లేదు సార్, ఏదైనా పొలిటికల్గా ఏమన్నా మీరు చేరతారా ఎక్కడన్నా పాలిటిక్స్లో అంటే, లేదండి నేను అంబేద్కర్ ప్రచారం చేస్తాను, పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదని. అరే అంబేద్కర్ ఏమో రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా నువ్వు ప్రచారం చేసుకుంటూ తిరగటానికి? అంబేద్కర్ చెప్పినదేమిటి? అంబేద్కర్ ఈ దేశాన్ని పరిపాలించాలన్నాడు. ఆ పరిపాలించడానికి కావాల్సిన పని చేయకుండా నేను అంబేద్కర్ ప్రచారం చేస్తానంటే, ఇప్పుడు వరకు మనకు చేసిన వాళ్ళందరూ అంబేద్కర్ను పొగిడి ఊరుకోవడం తప్ప అంబేద్కర్ చెప్పిన పని ఏది చేయలేదు. అంబేద్కర్ అంబేద్కర్ ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసా, అంబేద్కర్కి ఎంత ఉందో తెలుసా, ఈ ముచ్చటే. కానీ అంబేద్కర్ చెప్పిన పనుల్లో చెమట పట్టని పనులన్నీ ఎన్నుకున్నారు, చెమట పట్టే పనులు వదిలేసేసారు. అదే రాజకీయంగా నిలబట్టం అంటే. ఇప్పుడు నల్లా సూర్యప్రకాష్ అని చెప్పాడే, గిరికియాలి, నువ్వు అవతలా నేను యువతలా అని అనగలిగేవాడు లేడు మనకి. అంబేద్కర్ విగ్రహాన్ని ఇలా గ్రామాల్లోకి తీసుకెళ్ళగలిగాం, అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళలేకపోయాం. ఆ అంబేద్కర్ విగ్రహం కూడా ఎందుకు వేస్తారంటే, ఆ నియోజకవర్గంలో ఉన్న మంత్రికో ఆ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యుడికో దగ్గర కావటానికి ఈ విగ్రహం దగ్గర మార్గం అంతే. వాడిని తీసుకొచ్చి ఆవిష్కరించడం కోసం అంబేద్కర్. కానీ అంబేద్కర్ గురించి చాలామంది అంబేద్కర్ జీవిత చరిత్ర చదివిన వాళ్ళు ఎక్కువ. అంబేద్కర్కి సంబంధించిన హిందూ ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం ఇది చెప్పాడు, యానిలేషన్ ఆఫ్ కాస్ట్లు ఇది చెప్పాడు, కృష్ణాని గీతాలు ఇది చెప్పాడు, బుద్ధాని ధమ్మాలు ఇది చెప్పాడు అని ఎవరికి తెలియదు, చాలామంది తెలియదు, అది చదవరు కూడా. వాళ్ళ జీవిత చరిత్రే వాళ్ళు చెప్తారు. దేశంలో మనం ఇప్పుడంతా ద్వేషించే కాలంలో ఉన్నాం, మనం ప్రేమించాలని. గౌతమన్న కూడా ప్రేమ గురించి ఇష్యూ పట్టుకొచ్చింది. నాకు రాగా నాకు వచ్చినంత ఐడియా, ఒక ఆలోచన ఏమిందంటే, ప్రేమ స్నేహం. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ చూస్తే దాదాపు అందరితో ఒక స్నేహం ఉంది, మనందరం ఒక స్నేహమే. ఇందులో ముఖ్యంగా మా క్లోజ్ అంటే అక్కడ జీలకర్ర దగ్గర మొదలు పెడితే అట్లా ఆ వరుసంతా స్నేహమే. అయితే ఈ స్నేహంలో ప్రేమ ఉంది, ఈ స్నేహంలో కొంత పొలిటికల్ స్పైస్ కూడా ఉంది మా స్నేహాల్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ స్నేహంలో ఒక చిన్న చమత్కారం ఉంటుంది. ఇప్పుడు అక్కడ ప్రకాష్ గారు ఉండు, ఆయనతో స్నేహం చేస్తే ఆ చమత్కారం తెలిసిపోతుంది. అట్నే ఉపన్యాసాల్లో ఒక్కో ఉపన్యాసం వేరయ్యా అన్నట్టుగా మన విద్యాసాగర్ ఉన్నాడు, ఆంధ్ర నుంచి వచ్చాడు, భాషపత్రిక ఎడిటర్, ఆయన రచయిత.
వీళ్ళు అంటే చెప్పాలంటే ఒక సముద్రం అంత కథ ఉన్నది, అలలుగా. విద్యాసాగర్ అన్న మాట్లాడినా, ఇంట్లో మాట్లాడినా, పిల్లల ముందు మాట్లాడినా, పెద్దల ముందు మాట్లాడినా, వేదిక మీద మాట్లాడినా, వేదిక కింద మాట్లాడినా, అది దానికి అట్లా నేనైతే ఒక పెద్ద అభిమాని అన్నమాట ఆయనకి. ఇప్పుడు ఆ విద్యాసాగర్ అన్ని మాట్లాడుతుందిగా కోరుతాను. మహాపురుషులైన మహాత్మా జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ల పాదాలకు నమస్కరించుకుంటూ, సభాధ్యక్షులు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు అంబేద్కర్ అన్న, చిలకర శ్రీనివాస్, నల్లా సూర్యప్రకాష్ గారు, నెల్లే సురేష్ గారు, ఇంకా పెద్దలందరికీ, ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ జై భీమ్. ఒక సంధి సమయంలో మనం ఇక్కడ కలుసుకున్నాం. ఎవరైతే మనువాదం మీద పోరాడాల్సిన దళితులు వాళ్ళ మీద పోరాటం మానేసి వీళ్ళే 30 సంవత్సరాలు పోరాడి అలసిపోయిన సందర్భంలో మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలనేది ఇద్దరి దగ్గర ప్రోగ్రాం లేదు. ఎందుకంటే ఇద్దరు అంబేద్కర్ని వదిలేసి 30 సంవత్సరాలు అయిపోయింది. ఎవడైనా నేను అంబేద్కర్ వాదినంటే మనం వాళ్ళని ఏమడగాలంటే నీదే పార్టీ అని అడగాలి. నీదే పార్టీ కానప్పుడు నువ్వు ఎట్ట అంబేద్కర్ వాది అవుతావు? అంబేద్కర్ ఆయన జీవిత కాలంలో చనిపోయే వరకు కూడా ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలోనే ఆయన ప్రజల ముందుకు వచ్చాడు తప్ప ఒట్టి మనిషిగా రాలా. చాలామంది ఏం చెప్తున్నారంటే అంబేద్కర్ అని అంటే ఏ పార్టీలో నుండైనా జేబీ అనొచ్చు, నువ్వు అంబేద్కర్ వాదే. ఇంకా సపరేట్ అంబేద్కరిజం నువ్వు ఎక్కడ ఎదుగుతావు? అంబేద్కర్ వాది, అంబేద్కరిజము అని అంటే గాంధీకి కొన్ని విజన్తో పనిచేసే పార్టీలు ఉన్నాయి. అంబేద్కరిజంతో పనిచేసే పార్టీలు తక్కువ, సంఘాలు ఎక్కువ. సంఘం పెట్టడం ఈజీ, పార్టీ పెట్టడమే కష్టం. ఇందాక మన గౌతమ్ చెప్పినట్టు అందరూ జాతీయ అధ్యక్షులే. మా ఊర్లో అయితే ఈ 4వ వీధిలో జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, 3వ వీధిలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు రోజు ఏడదాన్ని అసలు ఈడు అరుణాచల్ ప్రదేశ్ కూడా నేనే అధ్యక్షుడిని జాతీయ అధ్యక్షుడు తెలీదు, స్పృహలో ఉండదని. ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను జాతీయ అధ్యక్షుడని చెప్తా ఉంటాడు అనమాట. పోనీ ఈ జాతీయ అధ్యక్షుడు హోదాలో ఏమన్నా డిస్కషన్ ఏమైనా చేయగలరా కలెక్టర్తో అంటే అదేం లేదు. ఇతర భాష కలెక్టర్కి అర్థమైపోతుంది, ఈ వచ్చింది పలానా పని మీద, ఇది చేసి పంపితే పోద్దని పంపించేస్తాను. అంతేగాని ఒక జాతిని నడిపించగలిగిన స్థితిలో లేకపోతే జాతిని నిర్దేశించగలిగిన స్థితిలో మన నాయకులు లేరు. నాయకులు అని అంటే ఎవరిని పెడతాడు నాయకులు అంటే దానికి ఒక ఇది ఉండాలి కదా. విశాఖపట్నంలో సర్క్యూట్ గెస్ట్ హౌస్లో కాన్షీరామ్ దిగాడు, మీట్ ది ప్రెస్ పెట్టారు. విలేకరులు అడుగుతున్నారు ప్రశ్నలు, ఈయన చెబుతా ఉన్నాడు. ఒక విలేకరు అన్నాడు, అసలు సామాజిక న్యాయాన్ని జాతీయ ఎజెండా మీదగా తీసుకొచ్చిన విపి సింగ్ని నువ్వు ఎందుకు కలుపుకో అన్నాడు. అతను వ్యాపారస్తులకి బానిస, నేను కలుపుకోను అన్నాడు. అలాగైతే రామ్విలాస్ పాశ్వాన్ మీవాడే కదా, మీ వాళ్ళ తరపున పోరాడుతున్నాడు కదా, రామ్విలాస్ పాశ్వాన్ కలుపుకోవచ్చు కదా అన్నాడు. రామ్విలాస్ పాశ్వాన్ బ్రాహ్మణ బనియాలకు బానిస, నేను కలుపుకోను అన్నాడు. మరి నువ్వు అన్నాడు విలేకరి, నేను బహుజనులకు బానిసను అన్నాడు. మన లీడరు నేను బహుజనులకు బానిసను అన్నట్టు ఉండాలి. యాక్చువల్గా మనకేమవుతుందంటే అంబేద్కర్ 1935వ చట్టం తర్వాత సంఘం అనేది పెట్టలే, పార్టీయే పెట్టాడు. దతార్ అని నెహ్రూ గవర్నమెంట్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండేవాడు. ఆ దతార్కి అంబేద్కర్ అంటే బాగా ఇష్టం. ఒకరోజు పార్లమెంట్లో అంబేద్కర్తో అన్నాడు దతారు,
అప్పటి వరకు మనకి సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు అసలు. మొట్టమొదట నెహ్రూ ఎప్పుడైతే చైనా వెళ్ళాడో, నెహ్రూకి చైనాలో మావో అందరు మినిస్టర్లు పరిచయం చేస్తున్నాడంట. చేస్తా ఇదిగో ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈయన ఫైనాన్స్ మినిస్టర్, ఈయన ఆ మినిస్టర్ అని చెప్పి ఇదిగో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. సోషల్ వెల్ఫేర్ కూడా మినిస్టర్ ఉంటాడా అని నెహ్రూ అడిగాడంట. ఉండాలి కదా అంటే అప్పుడు ఆ దత్తార్ అనే ఆయన పెట్టాడు. ఆ దత్తార్ అంబేద్కర్ని అడిగాడు, అంబేద్కర్ నీ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ని సంఘం అని చెప్పు, నేను 10 లక్షలు ఇస్తాను మా మంత్రివర్గం అండి. అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా, నా ప్రాణం పోయిన దాన్ని సంఘం అన్నం, నాది పార్టీ, దీని తరపున జనం పోటీ చేయాలి, ఈ దేశాన్ని ఎలా డబ్బులు ఇస్తానంటే నా సంఘం అని నన్ను అనలా. కానీ అదే అంబేద్కర్ పేరుతో సంఘాలు ఎక్కువైపోయినాయి. మీకు చాలా సంఘాలకు అధ్యక్షుడు తెలుసు, ఉపాధ్యక్షుడిని చెప్పమనండి, లేడు, వాడే అధ్యక్షుడు. పెళ్లికి అతనే పిలుస్తారు, బహిరంగ సభకు అతనే పిలుస్తారు, సంతాప సభకు అతనే పిలుస్తారు. ఉపాధ్యక్షుడు నా తరపు నువ్వు వెళ్ళంటే ఇంకోటి లేడు అతనికి. ఇట్లా పార్టీలుగా ఉండటం అనేది ఒక బహుజన్ సమాజ్ పార్టీ, ఒక వీసీకే పార్టీ, అట్లా కొన్ని అట్లా ఉన్నాయి. కానీ రిజిస్టర్డ్ పార్టీలు చాలా ఉన్నాయి, అవి బీఫామ్ పార్టీలు అని. వాటిని అసలు మనం పరిగణలో తీసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఏంటంటే, మనకి ఒకటి పొలిటికల్ మూమెంట్ ఉండాలి, రెండోది అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామాన తీసుకెళ్ళగలిగేటువంటి ఒక కర్తవ్యం ఉండాలి, మూడవది మన మీద దాడుల్ని ఎదుర్కొనే ఒక వ్యూహం ఉండాలి. ఈ 3 కర్తవ్యాలు కలిగిన ఒక పార్టీ ఉండాలి. అంతేగాని ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, మా సాంఘిక ఉద్యమం మాకు రాజకీయాలతో పని లేదని చెబుతాడు. ఒకడేం చెబుతాడు, మాది అసలు మొత్తం ఏం జరిగినా సరే, నీ ఎక్కడ చంపినా నేను బలకరించను, మొత్తం మనందరం పోలింగ్ బూత్లో కలుసుకుందాం అంటాడు ఒక ఆయన. వీటన్నిటికీ తప్పనిసరి ఈ రెండింటిని వదిలేసి ఆయన ఏం చేస్తుంది, నేను అంబేద్కర్ ప్రచారం చేస్తాను అంటాడు. అంటే మనం ఏమైనా కిడ్నీ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్ట్ లాగా ఇట్లా ఎవరికాళ్ళు దాన్ని చీల్చుకుంటే ఎవరికి కావాల్సిన అంబేద్కర్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ 3 అంబేద్కర్ చేసుకున్నాడు కదా. ఒక ఆయన ఐఏఎస్ రిటైర్ అయిన తర్వాత సార్ ఏం చేస్తున్నారు సార్ అంటే, ఏం లేదు సార్, ఏదైనా పొలిటికల్గా ఏమన్నా మీరు చేరతారా ఎక్కడన్నా పాలిటిక్స్లో అంటే, లేదండి నేను అంబేద్కర్ ప్రచారం చేస్తాను, పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదని. అరే అంబేద్కర్ ఏమో రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా నువ్వు ప్రచారం చేసుకుంటూ తిరగటానికి? అంబేద్కర్ చెప్పినది ఏమిటి? అంబేద్కర్ ఈ దేశాన్ని పరిపాలించాలన్నాడు. ఆ పరిపాలించడానికి కావాల్సిన పని చేయకుండా నేను అంబేద్కర్ ప్రచారం చేస్తానంటే, ఇప్పుడు వరకు మనకు చేసిన వాళ్ళందరూ అంబేద్కర్ను పొగిడి ఊరుకోవడం తప్ప అంబేద్కర్ చెప్పిన పని ఏది చేయలేదు. అంబేద్కర్ అంత మీద, అంబేద్కర్ ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసా, అంబేద్కర్కి ఎంత ఉందో తెలుసా, ఈ ముచ్చటే. కానీ అంబేద్కర్ చెప్పిన పనుల్లో చెమట పట్టని పనులన్నీ ఎన్నుకున్నారు, చెమట పట్టే పనులు వదిలేసేసారు. అదే రాజకీయంగా నిలబడటం అంటే. ఇప్పుడు నల్లా సూర్యప్రకాష్ అని చెప్పాడే, గిరిగీయాలి, నువ్వు అవతలా నేను యువతలా అని అనగలిగేవాడు లేడు మనకి. అంబేద్కర్ విగ్రహాన్ని ఇలా గ్రామాల్లోకి తీసుకెళ్ళగలిగాం, అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళలేకపోయాం. ఆ అంబేద్కర్ విగ్రహం కూడా ఎందుకు వేస్తారంటే, ఆ నియోజకవర్గంలో ఉన్న మంత్రికో, ఆ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యుడికో దగ్గర కావటానికి ఈ విగ్రహం దగ్గర మార్గం అంతే. వాడిని తీసుకొచ్చి ఆవిష్కరించడం కోసం అంబేద్కర్. కానీ అంబేద్కర్ గురించి చాలామంది అంబేద్కర్ జీవిత చరిత్ర చదివిన వాళ్ళు ఎక్కువ. అంబేద్కర్కి సంబంధించిన హిందూ ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం ఇది చెప్పాడు, యానిలేషన్ ఆఫ్ కాస్ట్లు ఇది చెప్పాడు, కృష్ణాని గీత అని హిస్ గీతాలు ఇది చెప్పాడు, బుద్ధ అని హిస్ ధమ్మాలు ఇది చెప్పాడు అని ఎవరికి తెలియదు, చాలామంది తెలియదు, అది చదవరు కూడా. వాళ్ళ జీవిత చరిత్రే వాళ్ళు చెప్తారు. భారతదేశంలో కార్ల్ మార్క్స్కి అంబేద్కర్కి ఏం జరిగిందంటే, కార్ల్ మార్క్స్కి మార్క్సిజం చదివిన వాళ్ళే కార్ల్ మార్క్స్ అభిమానులు. ఆ సిద్ధాంతం అది నీకు ఇండియా పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మార్చారా లేదా తర్వాత విషయం. కానీ అంబేద్కర్కి, మార్క్స్కి ఏమో ఆయన సిద్ధాంతాన్ని అధ్యయనం చేసిన వాళ్ళ మద్దతు దొరికింది, అంబేద్కర్కి ఏమో లబ్ధిదారుల మద్దతు. అంబేద్కర్ అంటే నీకు ఎందుకు ఇష్టం అంటే, నాకు స్కాలర్షిప్ ఇచ్చింది ఆయనే, నాకు ఉద్యోగం ఇచ్చింది ఆయనే, నాకు తెల్ల చొక్కా ఇప్పించింది ఆయనే. లబ్ధిదారుల మద్దతు అంబేద్కర్ది. అంబేద్కర్కి ఐడియలిస్టుల మద్దతు లేదు, ఐడియాలజికల్గా ఉన్న వాళ్ళ మద్దతు లేదు. వీళ్ళందరూ కూడా అంబేద్కరే మనకు. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మార్క్స్ క్యాపిటల్ రాసినప్పుడు సామ్రాజ్యవాదం లేదు. మరి రష్యాకి వెళ్ళిన తర్వాత లెనిన్ ఏం చేయాలి?
ఆ మార్క్సిజాన్ని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎట్లా చేయాలో ఆ విధానాన్ని రూపకల్పన చేసుకున్నప్పుడు ఆ రకమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని మార్క్సిజం మూల సూత్రాలకు అనుగుణంగానే సామ్రాజ్యవాదాన్ని దెబ్బకొట్టాడు. చైనా వచ్చేసరికి అక్కడ పెట్టుబడిదారు వ్యవస్థ లేదు, సామ్రాజ్యవాదం లేదు. మరి అక్కడ ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ విప్లవానికి సంబంధించి మావో మార్క్సిజం లెనినిజం మూల సూత్రాలను చెడకుండానే చైనా కావలసినటువంటి చేసుకున్నాడు. ఎంతగా చేశాడంటే మావో ఏదైనా మన జాతీయతకు లొంగాలన్నాడు. అది మార్క్సిజం అయినా సరే మన జాతీయతకు లొంగాలి. ఇప్పుడు క్రైస్తవం కూడా మన జాతీయతకు లొంగేటట్టు చేసేసారు. క్రిస్టియానిటీ ఇప్పుడు యేసయ్య, మనవాడు మాకు పల్లెటూరులో యేసయ్య అంటారు కదా, యేసయ్య అంటే ఇశ్రాయేల్ దేశంలో ఎవడికి అర్థం కాదు, యేసయ్యుడు అంటాడు. ఎందుకని? ఆ జీసస్ అనేవాడిని మన జాతీయతకు లొంగేటట్టు చేసుకున్నాం ఇక్కడ. అలాంటిది మార్క్సిజానికి అట్లా లొంగేటట్టు చేసుకునే పరిస్థితి రాలే ఇక్కడ. ఇక్కడ అంతా మనం ఎవరి మీద అయితే పోరాడాలో వాళ్ళే మార్క్సిజం జెండా తీసుకుని తిరిగారు, వాళ్ళే కమ్యూనిస్టులు అయిపోయారు. వాడిని కులం ఏడుందంటే ఎక్కడా లేదంటాడు, కులం ఉపరితల సమస్య అంటాడు. అందుకే కలేకూరి ప్రసాద్ ఏమన్నా అంటే, మరి కులం ఉపరితల సమస్య కాదు, పునాది నుంచి ఉపరితలం దాకా ఘనీభవించింది భారతదేశంలో అని కలేకూరి ప్రసాద్ సూత్రీకరించాడు. అలా అనుకున్నప్పుడు మనకి ఇక్కడ అంబేద్కర్ సంబంధించినటువంటి సిద్ధాంత అవగాహన అనేది మన కార్యకర్తల్లో మన నాయకుల్లో చాలా తక్కువ. ఆయన ఏం చేశాడో దాన్ని ఇమిటేషన్ చేసేవాడు కూడా లేరు. ఇప్పుడు ఎప్పుడో జరిగిన దేవాలయ ప్రవేశాన్ని ఆ మధ్య సిపిఎం వాళ్ళు మొదలేశారు. అది ఆ పరిస్థితులకి ఆ కాలానికి ఆయన అట్లా చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ కాంశీరామ్ వచ్చిన తర్వాత కానీ మనకి ఆ రాజకీయ భావన జనంలో రగల్చలేడు. కాంశీరామ్ వచ్చాడు, కాంశీరామ్ వచ్చి ప్రాక్టికల్గా నిరూపించాడు. కానీ అదే కాంశీరామ్ 89లో గుంటూరు వస్తే హాల్లో 20 మంది లేరు, బయట ఆయన కారు పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళింది. వచ్చేదాకా రోడ్డు మీద అట్లా నుంచున్నాడు కాంశీరామ్ 89లో. అదే కాంశీరామ్ 94లో వస్తే ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా కష్టమైపోయింది. ఒక రిజల్ట్ అక్కడ చూపించి వచ్చాడు కదా. ఇప్పుడు మన వాళ్ళంతా ఏమంటారంటే, మాలోళ్ళు ఏం చెబుతున్నారంటే, మనకు మాదిగలు కలిసి రారు కాబట్టి మనం రాజకీయాల్లో గెలవలేము. మాదిగలు ఏం చెబుతారంటే, మనం మాలోళ్ళు కలిసి రారు. వీళ్ళిద్దరితో కలిసేవాడు ఒకడు ఉంటాడు, వాడు ఏం చెబుతాడు, మనం కరెక్ట్గా బీసీలు రావట్లేదు అంటాడు. అంటే మాలోళ్ళు మొత్తం ఈ పార్టీలో చేరిపోయినట్టు, బీసీలే ఒక్కళ్ళే అవతల ఉన్నట్టు చెబుతాడు అన్నమాట. నువ్వు ఎవరితోనైనా కొంతమందితోనైనా కొంతమంది జనాన్నైనా ఒక పొలిటికల్ ఫోర్స్గా చేస్తే ఆ పొలిటికల్ ఫోర్స్తో నువ్వు రాజకీయం నడపాలి. ఒకసారి ఢిల్లీ నుంచి ఫ్లైట్లో కాంశీరామ్ వస్తుంటే అదే ఫ్లైట్లో గద్దర్ ఉన్నాడు. ఎవరో చెప్పారు గద్దర్ ఉన్నాడు ఈ ఫ్లైట్లో అంటే, అరే పెద్ద కళాకారుడు పిలవండి అని చెప్పి ఈయన పక్కన కూర్చోబెట్టుకుని ఇద్దరు అక్కడ నుంచి రాజకీయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. సరే ఈయన పీపుల్స్ వారి సంగతి అడిగాడు, ఆయన బీఎస్పీ సంగతి అడిగాడు. ఇద్దరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న తర్వాత ఆఖరిలో గద్దరన్న ఏమన్నాడంటే, నీ బలం ఎంత అన్నాడు కాంశీరామ్. కాంశీరామ్ ఒక ఇంటర్వ్యూకి ఇంతే అన్నాడు. ఇంతేనా? ఇంతే. మరి దీంతో ఏం చేస్తావు అన్నాడు. త్రాసులో ఇది ఎట్టేస్తే అటు గెలిచేటట్టు నేనే ఇండియా పాలిటిక్స్ని తయారు చేసి అన్నాడు కాంశీరామ్. ఈ ఒక్క ఇంటర్వ్యూని అటేస్తే ఇటేస్తే నీకు జనాభా ఎందుకు ఆడు కలిసి రావట్లేదు ఈడు కలిసి రావట్లేదు అనే చర్చ ఎందుకు నీకు? నీతో వచ్చిన 20 మందితో కలిసి ఒక ఉద్యమం మొదలు పెడితే దాన్ని చూసి మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు కదా. అది ఆ కర్తవ్యాన్ని మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు మనకి బహుజన సమాజ్ పార్టీ ఒక రోల్ మోడల్గా పనిచేసింది. అందులో ఏమన్నా బలహీనతలుంటే లోపాలుంటే పక్కన పెట్టుకోవచ్చు, మిగిలిన కార్యాచరణ తీసుకుని మనం బయలుదేరవచ్చు. ఇప్పుడు వీసీకే వచ్చింది తిరుమావలవన్ గారు, తమిళనాడులో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సైంటిస్ట్గా పనిచేస్తూ రిజైన్ చేసి మహారాష్ట్రలో ఉన్న దళిత్ పాంథర్స్ పార్టీని అక్కడికి తీసుకెళ్ళి దళిత్ పాంథర్స్ తరఫున వాళ్ళు 10 సంవత్సరాలు ఎలక్షన్ బాయ్కాట్ చేశారు. 10 సంవత్సరాలు ఎలక్షన్ బాయ్కాట్ చేసి ఎవరు వీళ్ళ మీద దాడి చేస్తే వాడిని చంపేశారు, ఎవరు వీళ్ళ మీద కొడితే వాడిని కొట్టారు, ఎవరు మన పిల్లలు రేప్ చేస్తే వాడి మీద పోయి దాడి చేశారు. అట్లా హిట్ బ్యాక్ అని ఒక స్లోగన్ ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ప్రజలే ఈయన్ని డిమాండ్ చేశారు, నువ్వు ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయవని. ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయవని అన్నప్పుడు ప్రజలు చెప్పిన విషయాన్ని ఈయన ఆకలింపు చేసుకుని అది స్వీకరించి వీసీకే పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన 3వ ఎంపీ అయ్యాడు. ఇప్పుడు 2 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. ఒక పక్క ప్రతిఘటన ఉద్యమం చేస్తూనే మరో పక్క రాజకీయ ఉద్యమం 2 జమిలుగా నడపగలిగినటువంటి ఒక మోడల్ ఆయన తమిళనాడులో మనకు తీసుకొచ్చాడు. మనకి ఇక్కడ ఏమవుతున్నదంటే చాలా చోట్ల
రాజకీయ పరమైనటువంటి ముందడుగు ఆంధ్రప్రదేశ్లో పొరబడింది, తెలంగాణలో కూడా పొరబడింది. అది 94లో వచ్చినటువంటి ఆ చైతన్యం. నేను అప్పుడు ప్రతి సూర్యప్రకాశ్ వెనకాల ఉండేవాళ్ళం మేము. అప్పుడు సత్యమూర్తి గారు ఉండేవాడు కదా, ఇక ఆయన బ్యాక్ పోయటం మా కర్తవ్యం. అప్పట్లో ప్రతిదీ మేము కళ్ళతో చూసామన్నమాట. శక్తి ప్రదర్శనకి సాయంత్రం 6 గంటలకు మీటింగ్ అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన మేమందరూ ఆ గ్రౌండ్ చూడటానికి వెళ్తే అప్పటికే నాటుబళ్ళు వేసుకొచ్చి, ఎడ్ల బళ్ళు వేసుకొచ్చి రొట్టెలు తింటా ఉన్నారు. మీరు ఎందుకు వచ్చారంటే మేము మీటింగ్కి వచ్చాము. మీటింగ్ సాయంత్రం కదా, మరి మీకైనా ఉదయం అని చెప్పారా? లేదు సాయంత్రం అని తెలుసు, మా ఊరు నుంచి బళ్ళతో రావాలి కదా, లేట్ అవుతుంది, ముందే వచ్చేసాం రొట్టెలు కట్టుకున్నాను. అంటే వాళ్ళలో ఎంత చైతన్యం ఉందంటే అంత చైతన్యం ఉంది. కానీ ఇప్పుడు మనం ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాం? వీళ్ళు మందుకి బిర్యానీకి అమ్ముడుపోతున్నారని స్టేట్మెంట్ ఇస్తున్నాం. మందుకి బిర్యానీకి అమ్ముడుపోతున్నారు అనేది నేను చాలా గ్రామాల్లో చూశాను. వాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఏం చేస్తారంటే ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఈ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. 2 పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని వీడికి నచ్చినోడు కోటేస్తున్నాడు. అప్పుడు అమ్ముడుపోయినట్టు కాదుగా. మహానుభావుడు డబ్బులు ఇచ్చాడు, వీడికి వేయాలంటే అమ్ముడుపోయినట్టు. ఆ అవసరం గడుపుకోవడానికి, ఆ పేదరికాన్ని తాత్కాలిక అవసరం గడుపుకోవడానికి ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని వీడికి నచ్చినోడు ఓటేస్తున్నాడు. ఇప్పుడు మన జగన్ ఎందుకు ఓడిపోయాడు? మాలో ఓటేయక జగన్ కూడా డబ్బులు ఇచ్చాడు. జగన్ డబ్బులు ఇచ్చాడు కానీ వీళ్ళకి చాలా ముఖ్యమంత్రి సీట్లు సరిపోయినట్టు కనపడలే వాళ్ళకి. అందుకని వాళ్ళు అభిప్రాయం మార్చుకుని చంద్రబాబు నాయుడు గెలిపించారు. అదే మనం ఉంటే మనకు ఎదిరిస్తారు డబ్బులు. కాంశీరామ్ లాంటి వాడు వస్తాడని ఇట్లా డబ్బులు పట్టుకుని ఉంటారు. నువ్వు కాంశీరామ్లా లేవు అనుకో, డబ్బులు లేవంటారు. కాంశీరామ్ అని ఈగో అంటారు. అంతే. ఇంత సింపుల్గా వాళ్ళని గెలవగలిగి ఉండాలి మనం. ఇప్పుడు ఇక లీడర్షిప్ను తయారు చేయాలి, లీడర్స్ని తయారు చేయాలని అంటే లీడర్స్ని ఎవరు తయారు చేయరు. సినిమా హీరోలు ఎవడని తయారు చేస్తాడా? నువ్వు సినిమాలు తీస్తా ఉంటే హీరోలు తయారవుతారు, నువ్వు సినిమా లేకపోతే హీరో అయిపోతాడు. అట్లా ఉద్యమం కంటిన్యూ చేస్తూ ఉంటే మనకు సంబంధించిన లీడర్లు వస్తారు తప్ప లీడర్లు సపరేట్గా లీడర్లను తయారు చేసే ప్రోగ్రాం ఏది ఉండదు. ఉద్యమంలో నుంచి ఆయా ప్రభావాలకు లోనయ్యి, ఆ యొక్క ఉద్యమ ప్రభావానికి లోనయ్యి ఒకడు లీడర్గా ఎదగాల్సిందే తప్ప నువ్వే లీడర్వి, ఈయనలో లీడర్ని ఈయన పెంచుతావనంటే అట్ట పెంచినోడు అసలు లీడరే కాదు. ఎవరి స్టైల్ వాళ్ళది లీడర్షిప్ విషయం. అలా ఒకటి ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవట్లా. సమీక్ష చేసుకుని ఇప్పటి వరకు మనం సాధించింది ఇది, సాధించలేకపోయింది ఇది, దీనికి కారణాలు ఇవి అని బేరీజు వేసుకుని ఒక ఇంట్రాస్పెక్టివ్గా చరిత్ర అర్థం ముందు అంతర్బహిర్ సౌందర్యాన్ని చూసుకునే వినయం మనలో లోపించింది. ఎల్టీటీ ప్రభాకర్ ఒక సమీక్ష సమావేశం పెట్టాడు. ఇంత త్యాగం చేస్తున్నాము, ఇంత ఉద్యమం చేస్తున్నాము, మన ఉద్యమం ఎందుకు వెనకపట్టుబట్టిందని ఆయన రివ్యూ చేస్తున్నాడు. 2 రోజులు కూర్చున్నారు. 2వ రోజు రాత్రికి తెలిసింది ఒకటి కనిపెట్టారు వాళ్ళు ఎందుకు వాళ్ళ ఎల్టీటీ ఉద్యమం వెనకపోతుందని. అప్పుడు ఒక ఆయన లేచి చెప్పాడు, మన ఎల్టీటీ ఉద్యమం వెనకపోవడానికి కారణం ఏంటంటే పార్లమెంట్లో గవర్నమెంట్కి అనుకూలంగా, బయటకు వచ్చిన తర్వాత మనకు అనుకూలంగా మాట్లాడే డ్యూయల్ రోల్ ఉంది, దానివల్లే పోవట్లేదు అన్నాడు. ఎవడెవడు వాడు? ప్రభాకర్ అడిగాడు. ఇద్దరు ఉన్నాడు, ఒకడు అమృతలింగం, ఒకడు యోగేశ్వర్. రెట్టిపల్లి యోగేశ్వరం, ఒకడు అమృతలింగం. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? యోగేశ్వర్ ఇక్కడే ఉన్నాడు, అమృతలింగం మాత్రం చెన్నైలో ఉన్నాడు. వాళ్ళిద్దరిని చంపి నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళిద్దరిని 3 రోజులు చంపేసిన తర్వాత ఎల్టీటీ ఏమెంతుకుందలే అసలు. వాళ్ళే షిప్పులు తయారు చేశారు, కరెన్సీ చేశారు, గవర్నమెంటే స్థాపించారు. అట్లా మనలో అమృతలింగాలను మనం గుర్తుపట్టాలి, వాళ్ళని ఏరాలి. ఆ అమృతలింగాలతోనే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది. అయితే ఇంకొక పార్టీలో ఉన్న దళితుడు మన శత్రువా? ఇంకొక పార్టీలో ఉన్న మంత్రి, ఒక దళిత మంత్రి, ఒక దళిత మన శత్రువు అవుతాడా? కాదు. ఏదైనా ఒక పార్టీలో ఉండటం అనేది ఇన్ఎవిటబిలిటీ. అలాంటి ఇన్ఎవిటబిలిటీ అన్నప్పుడు ఆ మంత్రినో ఆ ఎమ్మెల్యేనో మన మూమెంట్ సహకారం పెరగటానికి అతను సహకారం తీసుకోవాలి. మన మూమెంట్కి సహకరించే విధంగా మన మూమెంట్ పెంపొందాలి. ఆ మూమెంట్కి ఆయన లోబడి మనకి సహకారం చేసేటట్టు చూసి